ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణల ఈ మధ్య కాస్త అంతర్గత విభేదాలు వస్తున్నాయా అంటే నిజమే అనడానికి ఆ మధ్య లేపాక్షి ఉత్సవ్ కార్యక్రమానికి చిరుకి పిలుపు ఇవ్వకపోవడమే అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ విషయంపై బాలయ్యను మీడియా ప్రశ్నించగా అది తమ స్వవిషయం అని, ప్రతిదానికి చిరంజీవిని పిలవాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ బాలయ్యపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. తాజాగా మరోసారి చిరుకి బాలకృష్ణ మరో షాక్ ఇచ్చాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి విభజన తర్వాత వాటికి కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. ప్రస్తుతం 150వ చిత్రంపై దృష్టి కేంద్రీకరించారు. వివి వినాయక్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు చిరంజీవి ఇమేజ్ సరిపోయే విధంగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే చిరంజీవి పక్కన ఆయన ఇమేజ్ కు సరిపోయే విధంగా ఓ సీనియర్ నటిస్తే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ చాలా మంది హీరోయిన్లను ఫిల్టర్ చేయగా డస్కీ బ్యూటీ నయనతారను ఫైనల్ చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ అమ్మడు చిరు పక్కన మంచి జోడీగా ఉంటుందని భావించారు. అంతేకాదు ఈ సినిమా కోసం అమ్మడు 4 కోట్ల పారితోషికం కూడా తీసుకోవడమే కాకుండా అందాల ఆరబోతికి నో అంటుందని గ్లామర్ పరంగా చాలా కండిషన్స్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికగా తెరకెక్కే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అమరావతిని ఏలిన చక్రవర్తి శాతకర్ణి చరిత్రను తనదైన పంథాలో బాలయ్య, క్రిష్ చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక బాలయ్య పక్కన నయనతారను తీసుకోవాలని భావించారట. దానికి ఈ అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఇప్పటికే ఈ ఇద్దరి జోడీ సింహ, శ్రీరామరాజ్యం సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో బాలకృష్ణ మరోసారి నయనతారకు ఛాన్స్ ఇవ్వడం, దీనికి నయన్ ఒప్పుకోవడం జరిగిందంటూ ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు మంచి స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతోనే బాలయ్య 100వ చిత్రానికి పచ్చజెండా ఊపేసిందట నయనతార. దీంతో ఇప్పుడు చిరంజీవికి మరోసారి బాలయ్య షాక్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాలు గుసగుసా. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని.